హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడే చార్మినార్ చూసేసుకొని ఇంకా నేను మక్కా మసీద్ చూద్దామని వచ్చిన అనమాట. సో మక్కా మసీద్కి చాలా చరిత్ర ఉంది. అండ్ ఆ చరిత్ర మొత్తం మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అండ్ మనకి పక్కనే చార్మినార్ కూడా ఉంటుంది అనమాట. సో చార్మినార్ నుంచి ఒక 200 మీటర్స్ వస్తే మనం మక్కా మసీద్ చూడొచ్చు. సో దీనికి మక్కా అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు దీని చరిత్ర ఏంటనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనం మాస్క్ లోపలికి ఎంటర్ అవుతుంటే మనం ఇక్కడ ఎదురుగా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. సో ఇది గ్రేవ్స్ అనమాట, సమాధులు. ఇవి నిజాం రాజుల యొక్క సమాధులు. సెకండ్ రాజు నుంచి 6వ రాజు వరకు అయితే వీళ్ళందరి సమాధులు అయితే ఇక్కడ లోపల స్టోర్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనం వెనుక సైడ్ చూసుకుంటే మాత్రం అది నిజమైన మక్కా మసీద్ అనమాట. ఇది 17th సెంచరీలో కట్టారు. నిజంగా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనం ముందు చూసుకుంటే మాత్రం ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. అండ్ ఫౌంటైన్కి చూస్తే మాత్రం వాళ్ళు ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఈవెంట్ ఉందనుకుంటా. సో దానివల్ల నేనైతే సరిగ్గా వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీయలేకపోయినా. ఇప్పుడైతే దీని హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని 17th సెంచరీలో అయితే కట్టించారనమాట. దీన్ని కట్టించింది మహమ్మద్ కుతుబ్ షా. ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆయన మక్కాకి వెళ్ళి అక్కడి నుంచి మట్టిని ఇంకా రాళ్ళని తీసుకొని వచ్చి ఈ గుడిని కడదామని ఆయన ప్లాన్ అనమాట. సో అక్కడి నుంచి బండరాళ్ళని ఇంకా మట్టిని తీసుకొని వచ్చి ఈ గుడిని అయితే కట్టించాడు. అండ్ మీరు అక్కడ ఆర్చులు చూస్తున్నారు కదా. సో ఆ ఆర్చులు 5 ఆర్చెస్ అనేది ఒకటే గ్రానైట్ రాయితో దాన్ని చెక్కిరు అనమాట. సో ఇది కట్టడానికి 8,000 మంది అయితే డే అండ్ నైట్ పనిచేసారు అనమాట. అండ్ ఇది ఫినిష్ కావడానికి అయితే 75 సంవత్సరాలు అయితే పట్టింది. మీరు అక్కడ అది పిల్లర్ చూస్తున్నారు కదా, మినార్ చూస్తున్నారు కదా, టవర్. సో ఆ టవర్ ఒక్కొక్క హైట్ వచ్చేసి 75 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మధ్యలో ఆర్చ్ చూస్తున్నారు కదా. సో ఆర్చ్ గ్యాప్ వచ్చేసి 225 ఫీట్లు ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద మాస్క్ ఇది. అండ్ ఇక్కడ లోపలి ప్రేయర్ చేసుకోవడానికి అయితే 10,000 మంది అయితే కెపాసిటీ పడుతుంది అనమాట. సో చాలా పెద్ద మాస్క్ ఇది అయితే. అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం ఈడికి వచ్చి వాళ్ళైతే నమాజ్ అయితే చేసుకుంటారు అనమాట. అండ్ దీనికి మక్కా మసీద్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రాజు అక్కడి నుంచి మట్టి ఇంకా రాయలు తీసుకొని వచ్చింది కదా. సో దాంతోనే దీన్ని కట్టించింది కాబట్టి దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది. అండ్ నేను లోపలివి ఆర్కిటెక్చర్ చూద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ లాక్ అయితే వేసింది. సో ఇక్కడ నేను ఫెన్స్ నుంచే చూద్దామని చెప్పి సైడ్కి అయితే వచ్చేసి చూసిన అనమాట. సో అక్కడ మనం ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం చార్మినార్ పైన మనకి ఎట్లా ఆర్కిటెక్చర్ లోపల ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉందన్నమాట. డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ మనం చూసుకోవచ్చు లోపల సీలింగ్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా హైట్లో కట్టారు. సో 17th సెంచరీలోనే అంత పెద్ద సీలింగ్ అంత నీట్గా కట్టారంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మక్కా మసీద్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది మన తెలంగాణ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. అండ్ రీసెంట్గా 2014లో యునెస్కో సైట్లో కూడా యాడ్ అయిందనమాట. సో ఇది పక్కా మీరు అది విజిట్ చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ చుట్టుపక్కల పావురాలతో ఇంకా బాగుందనమాట. అండ్ మనం ఎదురుగా చార్మినార్ కూడా చూసుకోవచ్చు. ఫైనల్లీ మక్కా మసీద్ చూసేసిన. అండ్ మీరు వెనక చూడొచ్చు. సో ఇదే మక్కా మసీద్ అనమాట. సో చూడొచ్చు అది ఎంత హైట్ ఉందో. సో 75 ఫీట్ ఉంటుంది అనమాట హైట్. ఇక్కడ నుంచి పైకి వరకు 75 ఫీట్ ఉంటుంది అనమాట. సో చాలా పెద్దది. అండ్ లోపల ఆర్కిటెక్చర్ కూడా చూసిన. సో చార్మినార్కి దీనికి 2 సిమిలర్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. సో ఇది మెయిన్గా కట్టడానికి అయితే కారణం ప్రేయర్ కోసం. సో మసీద్ లాగా ప్రేయర్ కోసం అయితే కట్టింది అనమాట. సో అప్పట్లో రాజు మహమ్మద్ కుతుబ్ షా తర్వాత వచ్చిన రాజు మహమ్మద్ కుతుబ్ షా. సో ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇది కట్టించాలని చెప్పి కట్టించిండు. సో మీకైతే స్టోరీ అంతా మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పే ఉంటా. సో మీకు స్టోరీ అర్థం కాకపోతే ప్లీజ్ కింద కమెంట్లో చెప్పండి. మీకు మ్యాక్సిమం స్టోరీ అయితే మీకు క్లారిఫై అయితే చేస్తా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి.